హాయ్ ఫ్రెండ్స్, వేణి పవన్ వెరీ వండర్ఫుల్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయే మరొక సరికొత్త రెసిపీ చికెన్ కర్రీ. అది నా స్టైల్లో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను మేకింగ్ ప్రాసెస్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. టమాటాలు 1/2 కిలో అయితే తీసుకున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. చిటికెడు పసుపు, ధనియాల పొడి, సాల్ట్, కడిగి పెట్టుకున్న చికెను, ఉల్లిపాయ ముక్కలు. దీంట్లో ఏం చేయాలంటే మంచి గ్రేవీగా రావాలి చికెన్ కర్రీ అంటే దాంట్లో కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను మీకు చూపిస్తున్నాను ఎంత క్వాంటిటీ ఆఫ్ కారం వేసుకోవాలో కూడా. ఈ స్పూన్తో కరెక్ట్గా 2 స్పూన్స్ వేసుకోవాలి. చూడండి, 2 స్పూన్స్ కారం వేసాను. ఇది మిక్సీ వేసుకుందాం. చూడండి, నేను ఇలా అయితే మిక్సీ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. కారం ఎందుకు వేసామని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను కారం ఎందుకు వేసానంటే పెద్దల్లిపాయలు కొంచెం టేస్ట్ తీగా ఉండిద్ది చికెన్ కర్రీలో వేస్తే. సో ఆ తీపి పోవడానికి నేను కొంచెం కారం అయితే యాడ్ చేశాను. సో ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే నేను చాలా తక్కువగా యూజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ పొగలు వస్తున్నాయి చూసారు కదా. నేను దీంట్లోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. దీన్ని వేపుకోవాలి వేసి. సో ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు నేను వేపుకున్నాను. సో దీంట్లో ఇప్పుడు ఏం యాడ్ చేయాలంటే నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా పెద్దల్లిపాయలు అండ్ కారం. సో దాన్ని మిక్స్ చేయాలి. గ్రేవీకి చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది, చాలా టేస్టీగా కూడా ఉండిద్ది ఇలా చేస్తే. సో ఇప్పుడు దీన్ని అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అంటే నేను మీకు చికెన్లోని వెరైటీ మోడల్స్ కూడా చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ చికెన్ కర్రీ వీడియో అప్లోడ్ చేశాను. సో ఇది ఇంకొక న్యూ మోడల్ అనమాట. ఇలా ఎవరైనా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో నేను చేసింది. మీరు ట్రై చేయండి. పెద్ద ఉల్లిపాయ పచ్చివాసన కూడా పోయే వరకు మనం వేపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడిని తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి తరిగి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేస్తున్నాను. హనీ ఎక్కువ కారం తిండు కాబట్టి ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేస్తున్నాను. ఇవంతా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ దీంట్లోకి 200 ml ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఎక్కువ యాడ్ చేయకూడదు, కరెక్ట్గా 200 ml యాడ్ చేయాలి. ఇంకొక 200 ml. సో మొత్తాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా యాడ్ చేస్తే నేను పెట్టింది కుక్కర్లో కాబట్టి అడుగంటకుండా ఉంటుందన్నమాట. అందుకని ఆల్రెడీ ఇప్పుడు చికెన్లో కూడా వాటర్ ఉడతాయి. సో మూత పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చాక చూద్దాం ఎలా ఉడికిందో. సో నేను కుక్కర్ మూత అయితే క్లోజ్ చేశాను. 4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. అయిపోయింది. కుక్కర్ మూత తీసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. చూడండి ఎంతవరకు ఉడికిందో ఏంటో. ఇంకా ఉడకాలి, ముక్క గట్టిగా ఉంది కదా. సో నేను 4 విజిల్స్ రానిచ్చాను. చికెన్ కర్రీకి నేను క్లారిటీగా ఒక 10 విజిల్స్ అయితే పెడతాను.
నేను ఇంకా యాడ్ చేసేటప్పుడు అయితే చూపించలేదు, ఇప్పుడు చెప్తున్నాను. 200 ml ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. నేను మళ్ళీ కుక్కర్ మూత అయితే క్లోజ్ చేశాను. సో ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 10 విజిల్స్ తర్వాత ఓపెన్ చేద్దాం, ఎలా ఉందేంటో చూద్దాం. సో ఇప్పుడే మూత ఓపెన్ చేశాను, చూద్దాం ఎలా ఉందేంటో తిప్పి. ఓకే, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.